Hello everyone, welcome to VIPIS Academy and NCRT in Telugu. This is Manikant, your Science and Technology faculty. సో ఈరోజు క్లాస్లో ఈరోజు సెషన్లో మనం గగన్యాన్ మిషన్ అనే దాని గురించి చూడబోతున్నాం. అసలు ఈ మిషన్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దీనికి మనం ఎటువంటి ఎక్విప్మెంట్ వాడుతున్నాం అండ్ దీనివల్ల మనకు అసలు ఇండియాకి ఉపయోగం ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. సో గగన్యాన్ మిషన్ అసలు ఏంటి, దీని గురించి అబౌట్ ఇట్ ఈస్ ఎ మిషన్ బై ఇస్రో అండర్ ద గగన్యాన్ షెడ్యూల్. మనం ఏం చేయబోతున్నాం, ఫస్ట్ ఇట్ ఈస్ ఎ మ్యాన్డ్ మిషన్. ఇప్పుడు వరకు ఇండియా మనకి అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించలేదు. సో ఈ గగన్యాన్ మిషన్ ద్వారా మొట్టమొదటిసారి ఇండియా నుంచి ఇట్ ఈస్ ఏ మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్ అంటాం. అంటే మనుషుల్ని మొదటిసారి అంతరిక్షంలోకి మనం పంపించబోతున్నాం యూజింగ్ దిస్ గగన్యాన్ మిషన్. ఓకే, దీనిలో మనకి పార్ట్స్ ఏంటి, స్టేజెస్ ఏంటి. 3 flights will be sent into the orbit and there will be 2 unmanned flights and 1 human space flight. మొత్తం ఈ గగన్యాన్ మిషన్లో 3 సార్లు మనం స్పేస్ ఫ్లైట్స్ని అంటే రాకెట్స్ని పంపిస్తాం. అందులో 2 మనుషులు ఉండరు, బట్ ఇట్ ఈస్ ఫర్ టెస్టింగ్. అంటే మన ఎక్విప్మెంట్ అంతా కరెక్ట్గా వర్క్ అవుతుందా, మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉందా అని టెస్ట్ చేసుకోవడానికి 2. లాస్ట్ థర్డ్ది ఏదైతే పంపిస్తామో అందులో మనం మనుషుల్ని పంపించబోతున్నాం. ఎంతమందిని పంపించబోతున్నాం చూద్దాం. So the Gaganyaan system module called the orbital module will have Indian astronauts including a woman. ఓకే, ఇప్పుడు ఎవరైతే వెళ్ళబోతున్నారో అందులో కంపల్సరీ ఒక ఉమెన్ కూడా ఉండబోతుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ మిషన్. అండ్ ఇట్ విల్ సర్కిల్ ఎర్త్ అట్ ద లో ఎర్త్ ఆర్బిట్ అట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 300 to 400 km ఫ్రమ్ ఎర్త్ ఫర్ 5 to 7 days. ఇది మనకి లో ఎర్త్ ఆర్బిట్, ఏదో మనకి చాలా ఎక్కువ డిస్టెన్స్లోకి వెళ్ళాం. అండ్ మనకి ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుందో అది కూడా మనకి లో ఎర్త్ ఆర్బిట్లోనే ఉంటుంది. సో లో ఎర్త్ ఆర్బిట్ 300 to 400 km రేంజ్లో మనం ఈ మాడ్యూల్ని పంపించి అక్కడ 5 to 7 days ఈ టైం స్పాన్లో మన ఆస్ట్రోనట్స్ అనేవాళ్ళు అక్కడ ఉండి మళ్ళీ ఎర్త్ పైకి తిరిగి వస్తారు. దట్ ఈస్ దిస్ మిషన్. నౌ ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఒక డయాగ్రమాటిక్ అప్రోచ్లో ఫస్ట్ మనకి ఏదైతే శ్రీహరికోట లాంచ్ స్టేషన్ ఉందో అక్కడ నుంచి దీన్ని లాంచ్ చేస్తాం యూజింగ్ అవర్ GSLV MK3. ఓకే, ఇది మనకి ఇండియా దగ్గర ఉన్న సోఫిస్టికేటెడ్ మోస్ట్ అడ్వాన్స్డ్ రాకెట్ సిస్టమ్ ఆర్ లాంచ్ వెహికల్. వీటిని లాంచ్ వెహికల్స్ అంటాం. ఓకే, జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ MK3. దాని ద్వారా మనం పంపిస్తాం. ఇప్పుడు 16 minutes టు రీచ్ ద లో ఎర్త్ ఆర్బిట్. ఏదైతే మనకి 300 to 400 km రేంజ్ ఉందో అది వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది, 16 minutes. అక్కడికి వెళ్ళాక 5 to 7 days అక్కడ స్టే చేసి అగైన్ మళ్ళీ తిరిగి వస్తారు. అండ్ 36 minutes ఫర్ డీబూస్ట్ అండ్ ల్యాండింగ్. అండ్ వీళ్ళు వచ్చి ఎక్కడ ల్యాండ్ అవుతారు, స్ప్లాష్ డౌన్ అట్ అరేబియన్ సీ ఆఫ్ గుజరాత్ దగ్గరలో ఉన్న అరేబియన్ సీలో ఈ మాడ్యూల్ వచ్చి పడుతుంది. అక్కడ నుంచి మన ఆస్ట్రోనట్స్ మళ్ళీ తిరిగి మనం తెచ్చుకుంటాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 10,000 crores. అండ్ లాంచ్ యాక్చువల్లీ ఈ ఇయర్ మనకి ఏదైతే 75th year ఆఫ్ ఇండిపెండెన్స్ ఉందో అప్పటికి చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ కోవిడ్ రీజన్స్ ఇది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఇండియా టు బి ద 4th nation. ఇప్పుడు వరకు ఓన్లీ 3 countries మాత్రమే అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించడం జరిగింది. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి 4th nation టు డూ దట్. మనకంటే ముందు US, రష్యా అండ్ చైనా పంపించారనమాట. ఓకే, వీఆర్ గోయింగ్ టు బి ద 4th ever nation. అండ్ ద పేలోడ్ అంటే ఏం లేదు, దానిలో మనం పంపించే ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటున్నాయి అనేదన్నమాట. సో చూసుకుంటే ద పేలోడ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ క్రూ మాడ్యూల్, దట్ ఈస్ స్పేస్ క్రాఫ్ట్ క్యారింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఏదైతే మనుషుల్ని క్యారీ చేస్తుందో అదొక మాడ్యూల్ ఉంటుంది, దాన్ని మనం క్రూ మాడ్యూల్ అంటాం. అలానే ఒక సర్వీస్ మాడ్యూల్ పవర్డ్ బై 2 liquid propellant ఇంజన్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయి, సాలిడ్ ప్రొపల్లెంట్, లిక్విడ్ ప్రొపల్లెంట్, క్రయోజెనిక్. ఇవన్నీ మనం క్లాసెస్లో డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. ఓకే, అండ్ ఇట్ విల్ బి ఎక్విప్డ్ విత్ ఎమర్జెన్సీ ఎస్కేప్ అండ్ ఎమర్జెన్సీ మిషన్ అబార్ట్. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్ అండ్ ఎమర్జెన్సీ మిషన్ అబార్ట్ అనేది కూడా మనకి పెట్టుకున్నాం అనమాట దీంట్లో. అండ్ లాంచ్ వచ్చేసరికి చెప్పాను కదా, లాంచ్ వెహికల్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఈస్ GSLV MK3 ఆల్సో కాల్డ్ యాజ్ LVM3 లాంచ్ వెహికల్ మార్క్ 3. ఇది ఇండియా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ లాంచ్ వెహికల్. దాన్ని యూజ్ చేసి మనం ఈ మిషన్ని లాంచ్ చేయబోతున్నాం. and the 3-stage heavy lift launch vehicle will be used to launch Gaganyaan and it has necessary payload capability.
అంటే ఇది మనకి చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి మన ఇండియా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ అండ్ హైయెస్ట్ వెయిట్ క్యారింగ్ లాంచ్ వెహికల్ ఇది కాబట్టి దాన్ని మనం యూజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ చూసుకుంటే ట్రైనింగ్ ఇన్ రష్యా. ఇప్పుడు వరకు మన ఆస్ట్రోనట్స్ వెళ్ళలేదు ఓకే స్పేస్లోకి, అండ్ మనకి ప్రాపర్ ట్రైనింగ్ ఇండియా దగ్గర క్యాపబిలిటీ లేదు. సో దీనికి ఆల్రెడీ ఆస్ట్రోనట్స్ని పంపించిన కంట్రీ ఏదైతే ఉందో ఇండియాస్ వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్ రష్యాలో మన ఆస్ట్రోనట్స్ ఈ ట్రైనింగ్ అనేది తీసుకోబోతున్నారు. రష్యాలో మన ఆస్ట్రోనట్స్ ట్రైనింగ్ తీసుకుంటారు, అలానే వాళ్ళు ఆల్రెడీ పంపించిన లాంచ్ వెహికల్ ఏదైతే క్రూ మాడ్యూల్ ఉందో దానికి సంబంధించిన దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇన్ June 2019 హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఆఫ్ ఇస్రో అండ్ ద రష్యన్ గవర్నమెంట్ ఓన్డ్ గ్లావ్ కాస్మోస్. ఓకే, ఇస్రో అండ్ గ్లావ్ కాస్మోస్ దే హ్యావ్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ ఫర్ ట్రైనింగ్ విచ్ ఇన్క్లూడ్స్ రష్యన్ సపోర్ట్ ఇన్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్, దేర్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ స్పేస్ ట్రైనింగ్. ఓకే, ఎవరు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ నుంచి మెడికల్ ఎగ్జామినేషన్ వీటన్నిటికీ మనకి రష్యా హెల్ప్ చేయబోతుంది. అలానే ద క్యాండిడేట్ విల్ స్టడీ ఇన్ డీటెయిల్ ద సిస్టమ్ ఆఫ్ సోయూజ్. మనకి ఎలాగైతే గగన్యాన్ మిషన్ అంటున్నామో, సో వాళ్ళు ఎవరినైతే ఆస్ట్రోనట్స్ స్పేస్లోకి పంపించాలనుకుంటున్నారో వాళ్ళు వాడే మాడ్యూల్ పేరు సోయూజ్. మ్యాన్డ్ స్పేస్ షిప్ విల్ బీ ట్రైన్డ్ షార్ట్ టర్మ్ వెయిట్లెస్నెస్ అండ్ మోడ్ అబౌట్. సో వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో ఫర్ దిస్ సోయూజ్, అట్లానే మన వాళ్ళకు కూడా రష్యాలో ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అనమాట. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ద సోయూజ్ ఈజ్ ద రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ ఇట్ క్యారీస్ పీపుల్ అండ్ సప్లైస్ టు అండ్ ఫ్రో ఫ్రమ్ ద స్పేస్ స్టేషన్. ఈ స్పేస్ స్టేషన్ అంటే ఏదో కాదు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అని ఉంటుంది కదా, దానిలోకి మన ఆస్ట్రోనట్స్ పంపించడానికి ఇప్పుడు వరకు మనం రష్యాకి సంబంధించిన మాడ్యూల్ పేరు సోయూజ్ అనమాట. దానిలో మన వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ప్లేన్ ఎక్స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ పారాబోలిక్ ఫ్లైట్స్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ఆస్ట్రోనట్స్ అండ్ స్పేస్ టూరిస్ట్స్. ఓకే, రష్యా దగ్గర ఉన్న ఈ మాడ్యూల్లో ఏదైతే మనకి 276 MDK అనే మాడ్యూల్ ఉందో దాని ద్వారా మన ఇండియన్ ఆస్ట్రోనట్స్ కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. ఇది మనకి మన గగన్యాన్ మిషన్కి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ సింపుల్ అబౌట్ గగన్యాన్ మిషన్. ఇంకా డీటెయిల్డ్గా మనకి లిక్విడ్ ప్రొపల్లెంట్ ఇంజన్ ఇట్లా డీటెయిల్స్ ఇవన్నీ తెలుసుకోవాలి, డిఫరెంట్ లాంచ్ వెహికల్స్ డిఫరెంట్ టైప్స్ ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఎక్స్పెషల్లీ APPSC గ్రూప్ 1కి మనం ఇప్పుడు ఒక కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం October 10th నుంచి. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అప్. Hope you all will join that course. Thank you.